హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీబీ ఎంటర్టైన్ విత్ గేమింగ్ అండ్ హ్యాక్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఫస్ట్ వీడియో వచ్చేసి ఫ్రీ ఫైర్ ర్యాంక్ పుష్ వీడియో అనమాట. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఇంకా నుంచి నేను డైలీ వీడియోస్ అయితే చేస్తాను. అంటే బ్రాంజ్ 1 to సిల్వర్ అలా ర్యాంక్ పుష్ చేసుకుంటూ అనే వీడియోస్ని పెట్టబోతున్నాను అనమాట. దాంతోపాటు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ చాలా గేమ్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఇది నేను ఒక్కనే కాదు, మా టీంతో కలిపి నేను చేస్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి మనం ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి బీఆర్తో అనేది స్టార్ట్ చేద్దాం. బీఆర్ ర్యాంక్ పుష్ అనేది చేద్దాం అనమాట. ఓకే, విలేజ్ స్టార్. ఎవడో ఈడు యాక్సెప్ట్ పెట్టాడు. యాక్సెప్ట్ చేద్దాం, ఆగండి. యాక్సెప్ట్ చేసి వీడు వేరే టీంలో ఉంటాడు. ఎరే నాకు ఎందులో కానీ నేను సింగిల్గా ఆడుకుంటాను, కానీ ర్యాంక్ పుష్ వీడియో చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాటర్ రాయల్స్ ర్యాంక్డ్ అనేది బీఆర్ ర్యాంక్డ్ మ్యాచ్ అనేది ఆడబోతున్నాం అనమాట. స్టార్ట్ చేస్తున్నా. గైస్, ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారైతే వాళ్ళు వెంటనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తేనే మేము కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్నమాట మాకు. నా ఒక్క బోయ్ అకౌంట్ కూడా, అంటే ఫస్ట్ నేను నా అకౌంట్ కాకుండా ర్యాంక్ పుష్ అకౌంట్, ఇది యూట్యూబ్ అకౌంట్ అనుకోండి. ఇంకంతే, దీంట్లోనే నేను ర్యాంక్ పుష్ చేసి నా గేమింగ్ అంతా చూపిస్తాను. అంటే నేను మ్యాక్సిమం నేను అంత పెద్ద ఏం ఆడను, కానీ చూద్దాం. ఇందులో బోయా కొట్టడానికి ట్రై చేస్తాను. నేను మ్యాక్సిమం బోయా కొడతాను. ఈరోజు ఆడే మ్యాచ్లో ఏదో ఒక మ్యాచ్లో బోయా కొడతాను నేను, లేదా నా పేరు మార్చుకుంటాను. చెప్తున్నాను, నా పేరే మార్చుకుంటాను. ఇక్కడ జెయింట్ వీల్ ఉంది కదా, అక్కడ దిగుదాం మనం. కరెక్ట్గా అక్కడ అంటే ఆ ప్లేస్లో అనేది దిగడం అయితే చేద్దాం. ఏదో కిల్లు చూసుకుని దిగిపోతుంది దాని మీద. దీని మీద దిగుదాం. ఓకే, దీని మీద దిగేద్దాం. అది వెంటనే గన్ను తీసుకోవాలి, ఎనిమిస్ని కొట్టాలి. గన్ను తీసుకుని ఎనిమిస్ని కొట్టాలి. సరౌండింగ్స్లో ఎవరు దిగలేదా ఎనిమిస్? దిగే అంటారు, చూద్దాం, ఆగండి. అంగారేట్రా బాబు. ఓ ఫోటో దిగుదాం గైస్ ఇక్కడ మనం. ఓ ఫోటో, అంతే. ఓకే, బాగా వచ్చింది గైస్ ఫోటో. కానీ ఇది చూడొచ్చు కదా, ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు క్యారెక్టర్కి? ఇటు చూడొచ్చు కదా. ఈ మొట్టు వద్దులే, గేమ్ ఆడుకుందా. లేదా ఎనిమిది వచ్చి కరెక్ట్గా అదే టైంలో స్నైపర్ వేసి చంపేసినాం ఇంకో మరి అయిపోద్ది. మ్యాక్సిమం స్నైపర్ తీసుకోవడం బెస్ట్ గైస్. లాంగ్ రేంజ్ కూడా కొట్టచ్చు, అందుకే స్నైపరు బెస్ట్ అంతే. ఎనిమిది విండో నుంచి కనబడుతున్నాను నాకు. దొరికేస్తాడు, ఆగు. దొరికేసాడు. రెడ్ నెంబర్స్ కొట్టడానికి ట్రై చేస్తాను గైస్. పని అవ్వదు అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే. నేను అంతేం ఆడాను. ఏదో మీతో కలిపి నేను కూడా నా లెవెల్, నా ర్యాంక్ అన్నీ పెంచుకుందాం చూస్తున్నాను. అక్కడ బిల్డింగ్ మీద ఇంకొకడు కాల్ చేస్తున్నాడు. అటు సైడ్ ఇద్దరు చుట్టూ ఎనిమిస్ ఉన్నారు. ఇందాక ఎనిమిసే లేరు అన్నాను. ఇక్కడ ఉన్నాడేడి, దిగిపోయి ఉంటాడు. ఎవడు కనబడట్లేదు. అద్దుకోండి వెనకమాల. రే గ్లూవార్ మెడిగెట్టేసుకోవాలి. హూలాలా వచ్చేస్తుంది అమ్మాయి. గైస్ కిల్లు దొబ్బెద్దు. అక్కడ వాళ్ళు కొట్టేసుకుంటున్నారు కదా, కిల్లు దొబ్బెద్దు. అది దొబ్బేసాను. దీన్ని చంపేసి ఇప్పుడు ఇంకో కిల్లు వాడు. నా ఫస్ట్ కిల్లు బాట్ మొక్కుంది అనుకున్నాను, కానీ బాట్ గాడ్ అయ్యాడు. ఎంతైనా బ్రాంజ్లో అంటే బాట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా పెంచుకుంటున్నారు కదా, వాళ్ళ ర్యాంకు మెల్లమెల్లగా పెరుగుతారు. ఇక్కడ వచ్చేసి నేను M24 అనుకుంటా. ఏమో స్నైపర్ తీసుకున్నాను పెద్దదే. లూట్ బాక్స్ గైస్, ఈ లూట్ బాక్స్ బాగుంది గైస్. ఇందులో చాలా వరకు ఇది బుల్లెట్లు వస్తున్నాయి మనకి. నిండిపోయింది బ్యాక్ ప్యాక్. లెవెల్ 3కి వెళ్ళిపోవాలి గైస్. బ్యాక్ ప్యాక్ వచ్చేసి ఎవడో ఉన్నాడు ఇక్కడ. దానికంటే ముందు ఇక్కడ ఉన్నోడిని వేసేద్దాం, ఆగండి. స్నైపర్ తోటి నేను స్నైపర్తో హెడ్షాట్లు కొట్టడం ట్రై చేస్తున్నాను. మా జర్రంటే చచ్చిపోతుంటారే. నేను యుద్ధానికి వెళ్ళరా రే భైరవా.
ఒరే ఇప్పుడే కనిపించి అప్పుడే పోతారా? అదిగోండి 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 కనిపించాడు పోయాడు, ఎక్కడికో పోయాడు. అదిగోండి హెడ్ షాట్ దింపుతాం గైస్ వీడికి. అది హెడ్ షాట్. లూట్ ఎత్తుకుందాం పోండి. కానీ గైస్ బాగుంటుంది గైస్ గేమ్, బాగుంటుంది అంతే. బాగుంటుంది ఇంక బాగుంటుంది అంతే. ఎనిమిది ఎవడు కనబడలేదు. వచ్చింది బాటం ఒక వచ్చిందో లేదో అలా పోయింది, చచ్చిపోయింది. ఎందుకే ఇందులో ఉన్న ఏంటంటే పారిపోతారు, వచ్చి గెలికి పారిపోతారు. వాళ్ళకి అంత ఆశ ఏంటో కానీ చంపించుకోవాలనేది. లేదా అందరు కలిపి సరౌండింగ్ చేసి ఒక్కడిని కొడతారు. వాళ్ళు ఎనిమిసే వాళ్ళు కొట్టరు, కానీ ఎవరి నాతో కొడతారు చూసి వాళ్ళనే కొడతారు కిల్లి దొబ్బుదో అని. ఈ కిల్లి దొబ్బే బ్యాచ్లో నేను కూడా ఒక నిజం చెప్పాను. ఈ జెయింట్ వీల్ ఎక్కడానికి అవుతుందా? ఈ మ్యాప్ చాలా తక్కువగా వస్తుంది నాకు. లేదు అవ్వదు, గ్లాస్ ఉంది దాని మీద ఎక్కడానికి. ఒకసారి అవ్వట్లేదు. వదిలేయచ్చు. వెళ్దాం, ఎనిమిస్ కోసం వేటాడదాం. 4 కిల్లు చేశాను. ఎక్కడున్నారా శత్రువులారా? ఎక్కడున్నారా మీరంతా? ఈ పాయింట్ ఎందుకు తీసేసాను. ఎనిమి కొట్టు. రెడ్ నెంబర్ కొట్టాను. కష్టపడ్డా. గైస్ మీకు ఎవరికైనా ఎడిటింగ్ అంటే ఫొటోస్ బర్త్డే దానికి దేనికైనా ఎడిటింగ్ కావాలంటే నాకు చెప్పండి, నేను చేసి పెడతా జస్ట్ 50 రూపీస్కి. మీకు అదే ఎన్ని ఫొటోస్ కంటే అన్ని ఫొటోస్, 100 ఫోటోలు పెట్టినా 100 ఫోటోలకి ఎడిటింగ్ చేస్తాను వీడియో కింద. దాన్ని బర్త్డే ఎడిటింగ్స్ అంటే నార్మల్గా విష్ చేసి చెప్పడానికి ఆ ఎడిటింగ్స్ అన్నీ చేస్తాను అన్నమాట నేను. మీకు కావాలంటే ఎందుకు దిగాను అంటే దిగడానికి అవుతుందా లేదు చూడడానికి దిగాను. నిజం చెప్పాలంటే ఎనిమిస్ లేరు ఇక్కడ. ఒక్కరు కూడా లేరా? ఆశతో వచ్చాను, ఒక్కరు కూడా లేరు. లెవెల్ 1 లూట్ బాక్స్ ఫ్రీయే కదా, దొబ్బేద్దాం. ఫ్రీ అయితే మందే. గైస్ ఎనిమి కార్ వేసుకుని వచ్చాడు. వచ్చిన కొడుకోరే చంపెత్తాను. స్టైల్ మొక్కది దిగింది. నీ కింద కాదు బాట్ రే, నేను కింద ఉన్నాను, నువ్వు పైకి వెళ్ళి ఏం చేస్తా? కాదు పైన ఈగలను కలుచుకుంటావు పైకి వెళ్ళి. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాబట్టి కిందకి రావే. మో బాగానే ఆడుతుందిగా, వేసుకొని చచ్చిపోయింది. గుడ్ ప్లే నాన్న, గుడ్ ప్లే. అదిగోండి అక్కడ ఇంకొకడు ఉన్నాడు. గ్లూ వాల్ వేసాను, లేకపోతే మళ్ళీ ఆడు కనుక దిబ్బాడు అనుకో అసలు తక్కువ ఉంది హెల్త్. వచ్చేస్తుంది బాట్ మాకు. కొట్టేసి పారిపోవడం చూస్తుంది అయితే దొరికేసింది. దొరికేసింది. ర్యాంపేజ్. అదే బ్యాగ్ నిండిపోయింది. గేస్ ఇక్కడ వచ్చేసి జోన్ వచ్చేస్తుంది. సరదాగా జోన్లోకి వెళ్దాం అనమాట దీన్ని వేసుకుని. అదే ఈ స్లైడ్. వెళ్దామా జోన్లోకి? సరదాగా వెళ్దాం అనిపిస్తుంది. వెళ్ళి అలా దగ్గరికి వెళ్తుండగా రిటర్న్ అయిపోదాం. రిటర్న్ అంతే. మరీ అంత దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ వెళ్దాం ఇంకోసారి. ఎవరైనా ఎనిమిస్ వస్తున్నారు లేదు చూసుకుంటున్నాను గైస్. అంటే ఇటు సైడ్ జోన్ ఇలాగ వచ్చేస్తే ఎనిమిది చాలామంది అటు సైడ్ ఉన్న వాళ్ళు ఇలాగ పరిగెట్టుకుంటూ వస్తారు కదా, అందుకు. చూద్దాం. నాకు డౌట్, దీని మీదే ఇద్దరు ట్రావెల్ చేయొచ్చా? అంటే అటు నుంచి నేను, ఇటు నుంచి ఆడు క్రాష్ అవుదా ఏమో. ఎప్పుడు ట్రై చేయలేదు, చూడలేదు. నాకు ఒక ఎనిమి కనిపించాడు. ఎనిమియేనా? కాదు అనుకుంటా. అవును, దొరికేసాడు. తెచ్చాడు. ఊరుకుతే బగ పరుగులు పారిపోతున్నాడు. సిగ్గులేదు. నీకు దమ్ముంటే ఆగరా. నీకు దమ్ముంటే ఆగరా. దమ్ముంటే ఆగరా. ఓ నేను క్యాజువల్గా అన్నాను రే అని చచ్చిపోయేవాళ్ళ.
నీకు క్యాజువల్గా అన్నాను దమ్మంటే ఆగరా నేను పరిగెట్టుకుంటూ వచ్చి తమ్మని పీకుదాం అనుకున్నాను. పక్కన ఎవరో కూడా వేసుకుంటున్నట్టు అన్నారు. చచ్చిపోయాడు. కెళ్ళి దొబ్బేయాల్సిందే. ఒరే మరి మీ గేమ్లోకి రావడం అనవసరం రే. కొట్టాలి రా, పారిపోకూడదు, కొట్టాలి. పారిపోతే ఏమవుతుందిరా బాబు, కొట్టాలి రా. కొడితేనే మీ గేమ్ ప్లే అనేది పెరుగుతుంది. భలే ఉంది, ఇది భలే ఉంది గైస్. నాకు నచ్చుతుంది ఈ మ్యాప్లో. ఇది ఇలా స్లైడ్ మీద వెళ్ళడం భలే ఉంటుంది. దిగిపోతాం ఇక్కడ నుండి. పదండి ఊరుకొలితే బాగా గైస్ అక్కడ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, ఎయిర్ డ్రాప్ దగ్గరికి వెళ్ళి నుంచుందాం. ఎవడో ఒకడు చూసి ఎనిమిలు వస్తారు. అంటే ఇక్కడ అంత నాలెడ్జ్డ్ తెలిసిన వాళ్ళు ఆడేవాళ్ళు వస్తారు. గ్యాస్ లైక్ చేయండి గ్యాస్. ఇప్పుడు దాకా ఎవరైతే చూసారో మళ్ళీ మీరు లైక్ చేయడం మర్చిపోయారంట అంతే. ఛానల్ సంగతి ఏం లేదు ఉష్కాకే. ప్లీజ్ గైస్ లైక్ చేయండి గైస్. అలాగే నేను డోరేమోన్ మూవీ పెడదాం అనుకున్నాను, కానీ అది కాపీరైట్ అడ్డది, ఏమనుకోకండి. స్కైతోపియా కొత్త మూవీ అనమాట. ఎనిమి సో నేను కనపర్రేటి ఎర్రలు కాకపోతే నేను చూశాను రే. నాకు పైన రెడ్ మార్క్ వచ్చింది రా మ్యాప్లో. ఏడి పారిపోయి ఉంటాడు ఇటు. అదిగోండి ఫైరింగ్. చుట్టూ ఎనిమిసే ఇక్కడ పండగ. చంపుదాం. వచ్చేసాడు. ఎవడరా నువ్వు రే, ఎవర్రా మీరంతా? నువ్వు కొద్ది గెలికి పారిపోవడం దేనికి? నన్ను ఈరోజు చంపితే ఎడతాను కదా స్నేహితుడితో. టచ్ ఎవరు ఉన్నాడు కదా, అదిగోండి. నాకు స్నేహితుడు వాడడానికి రాదు నిజం చెప్పాలంటే. అంటే పరిగెట్టుకుంటుండగా యాక్యురేట్గా షూట్ చేయలేను నేను స్నేహితుడితోటి. చంపుతాను చూడండి ఇప్పుడు. దొరికి ఈ అంకల్ నుంచి ఎవడరా కాలుతుంది? ఎవరే ఇక్కడ దాకొచ్చు కనీసం కొట్టలేవారా నన్ను? గైస్ అదిగోండి ఇంకొకడు. జొమ్మ చాలా. ఇంకో దెబ్బ కొడితే పోతాడు. పోయాడు. ఇంకొకడు రౌండ్ అప్ చేసేస్తున్నారు ఇక నన్ను. గ్యాప్ అవ్వట్లేదు. రౌండ్ అప్ ఇటు నుంచి అటు నుంచి ఎలా చనిపోయాను గాయ? నాకు అర్థం రే. ఓర్ని బోయా కొడతాను ఆస్తూ వచ్చాను. జేబుల్లో చేతులు పెట్టుకుని ఒక్క మాటతో ఒక్క ఫైరింగ్ ఆ బుల్లెట్ తోటి చుట్టూ ముగ్గురు అంటే నా చుట్టూ ముగ్గురు రౌండప్ చేసి అక్కడ కొడితే నా జేబుల్లో చేతులు పెట్టుకుని నేను అలా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వండలేదు అక్కడ నుండి వెనక్కి వచ్చాను. ఎందుకంటే చచ్చిపోయాను కాబట్టి. చచ్చిపోయిన తర్వాత ఇంకా అందులో వంట వండినవాడు గెరైనా కూడా అలాంటి ఆప్షన్ అవ్వలేదు. వంటే కనుక దయ్యం అయిపోయి చంపేసి ఉన్నాను. ఈ మ్యాచ్లో అయినా నేను బోయా కొడతాను కాదు, ఈ మ్యాచ్లో బోయా కొట్టి తీరుతాను. లేకపోతే నా పేరు మార్చుకుంటాను. ఈ మ్యాచ్లో నేను బోయా కొట్టి తీరుతాను కన్ఫర్మ్. లేకపోతే లేదా నా పేరు మార్చుకుంటాను. మీరు కామెంట్ సెక్షన్లో ఏం చెప్తాను, ఏం తెచ్చుకుంటాను. ఈ మ్యాచ్లో ప్రజెంట్ ఇప్పుడు ఈ మ్యాచ్లో అంటున్నాను నేను. ముందు మ్యాచ్ గురించి మాట్లాడట్లేదు. ఈ మ్యాచ్లో నేను బోయా కొట్టి తీరుతాను. కొట్టబోతే నా పేరు మార్చుకుంటాను. కామెంట్ సెక్షన్లో మీరు నేమ్ కూడా పెట్టచ్చు. ఏం పెట్టుకోవాలి అదే పెట్టుకుంటాను. అన్నీ మార్చేస్తాను కాబట్టి ఛానల్ నేమ్తో సహా అన్నీ అలా మార్చేస్తాను నేను. వచ్చేసి ఏఎస్సీబీ అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ ఇనిషియల్స్ కలిపి పెట్టిందనమాట. ఇక్కడ పీక్ దిక్కిళ్ళు దిగుదాం. ఒక ఇంటి మీద కరెక్ట్గా దిగుదాం గైస్. ఇక్కడ ఏంటి దగ్గర దిగుదాం? ఇవ్వండి స్పీత కనబడుతుంది కదా, దాని మీద దిగేద్దాం. గన్లు ఉన్నాయి, గన్లు తీసుకుంటాం. స్కార్ బాగుంటుంది గైస్, నాకు ఇష్టమైన గన్ అదే బాగుంటుంది. పిని స్కార్ 1 చిప్ దొరికింది గైస్. స్కార్ 3 చిప్ చేయాలి ఇప్పుడు. దీన్ని కష్టపడతా. ఈ ఫ్రీ ఫైర్లో ఇష్టపడతా. ఫ్రీ ఫైర్లో ఇష్టపడ్డం ఏంటి, ఫ్రీ ఫైర్ని ఇష్టపడతా. కానీ ఎనిమిస్ దిగి కనపడరు స్టార్టింగ్ ఇందాడ అలాగే అనుకుని ఎనిమిస్ ఎవరు లేరని. తీరా సొత్తు నాకే రేపెట్టారు అక్కడ. అందరు కలిపి ఒకేసారి కాల్చి
దెబ్బారు. ఒకడు కాలుతుండే ఇంకోటి కిల్లు ఎత్తుకుపోయాడు చూడు. అలొక్క క్యారెక్టర్ వేసుకుని వచ్చాడు బాటుగాడు. ఆడు బాటు ఎవడో ఉన్నాడు కేసు ఇక్కడ ఎనిమి. అదుకోండి అమ్మాయి బాట్ అమ్మాయి అబ్బాయి అనుకుంటా కాదు అమ్మాయి. ఎవరా కిల్లు కావాలి. వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్గా జీప్ వేసుకుని వెళ్ళి పట్టుకుని రోజు గుద్దేద్తుంది దాంతో. ఎక్కడ్రా రే ఒరే నిమిషాల్లో మాయమైపోతారేట్రా మీరు. అంత ఫాస్ట్గా పరిగెడతారా? ఎవడో కాలుతున్నాడు. ఎవడరా నన్ను కాల్చేది? తీరిందా? బాగా తీరిందా? ఇగోండి అమ్మాయి దొరికింది. ఓవర్ యాక్టింగ్ వస్తుందా? దమ్మంటే పట్టుకురా శిఖవత్తు. పట్టుకుంటూ వదిలేస్తానా? ముంటే కాల్చరా నన్ను. రెడ్ నెంబర్ సీదా రెడ్ నెంబర్. బాటు వాళ్ళు ఎందుకు కొట్టి పారిపోతారు నాకు అర్థం కాదు. త్రిబుల్ చిప్ అదే వేసుకోవాలి ఈ గన్ వచ్చేసి, లేకపోతే పని అవ్వదు. ఇప్పుడు అర్జెంటుగా కాయిన్స్ సంపాదించి త్రిబుల్ చిప్ చేసి ఎంత ఉంటుంది? 500 కదా. 500 అనుకుంటా. ఎందుకంటే మంచి చూసుకుందాం ఒకసారి. 300 అనుకుంటున్నాను నేను. 300 500 క్లారిటీ లేదు. వెళ్ళి చూసుకోవడం బెస్ట్. ఎందుకు వచ్చింది నా లూట్ బాక్స్? అదే ఎయిర్ డ్రాప్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తుందో చూద్దాం. మిషన్ గన్ వస్తే మటుకు తీసుకుంటాను వెంటనే. వచ్చింది M249. నా దృష్టిలో మిషన్ గన్ కాటేరమ్మ తల్లి గన్ను. ఎనిమికి సీదా ఉన్నాను. ఎవడొక్కడు స్నైపర్ వేసుకుని పార్ట్ 1 జంపలు బెల్లు ఉంటుంది. ఈ మ్యాచ్ నేను బోయా కొట్టకపోతే పేరు కూడా మార్చుకుంటాను నేను అసలుకి. షర్ట్ చెమటలు పడుతున్నాయి గైస్. ఎండాకాలం చెమట పుట్టి. బట్ కాకినాడలో వర్షాలు ఎక్కువ. 8 దొరికాడు. ఎందుకులే నీకంతా నాకు అర్థం కాదు. ఓవర్ యాక్టింగ్ కాకపోతే గైస్ మన దగ్గర వచ్చేసి బ్యాగ్ లెవెల్ 2 ఉంది. లెవెల్ 3కి అప్గ్రేడ్ చేసుకుందాం. అవును దాంతోపాటు చిప్ కూడా చూసుకుందాం అనుకున్నాం కదా. అది కూడా చూద్దాం. అంత 500 ఉంది. ఓకే 300 మన దగ్గర ఇప్పుడు 0. ఎందుకంటే బ్యాగ్ కొనేసింది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి 500 సంపాదించాలి కష్టం. ఈ ఎనిమిస్ వేస్ట్ బ్రాంజ్లో అసలు. ఒక 500 ఉంటే చాలు. 1000 రూపాయలు అవసరం నుంచి అదే 1000 రూపాయలు అవసరం. ఆల్రెడీ ఒకటి వచ్చింది అప్గ్రేడ్ చిప్. ఇంకొక అప్గ్రేడ్ చిప్ ఉంటే త్రిబుల్ చిప్ మంది డబ్బులు సంపాదిద్దాం. కాయిన్స్ 200 300 అయింది. ఓకే కరెక్ట్ 500. అంటే కీ కూడా ఎంత చూసాను గైస్. కీ కూడా కొందాం. కీ ఎంత 5 మర్చిపోయింది. కీ ఎంత వదిలేయండి. ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి 500 కావాలి. కానీ ఈ రూమ్లో ఇంకా 500 ఉన్నాయి. ఎలాగా నాకు తెలుసు అంటే ఇందాక మనం వచ్చేటప్పుడు కిటికీలో చూశాను. ₹1000 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. కాబట్టి వెంటనే వెళ్ళి ఇంకో చిప్ కూడా వద్దాం. అప్గ్రేడ్ చిప్ అయిపోయింది. ఇంకా 500 కావాలి ఆ కీ కోసం. అవును నేను ఇందులో బోయా కొట్టాలి కదా. ఈ పనులన్నీ చేస్తాను నేను. వెనక మన బ్యాక్ సైడ్ కొట్టాడు. సరే గెలికాడు కదా అని చెప్పి చూశాను. ఇంకో 8 ఈ లోపలే ఆడు పారిపోయాడు. కాదు ఇప్పుడు ఆ మాట వాళ్ళు రావడం దేనికి, కొట్టడం దేనికి, మళ్ళీ పరిగెట్టడం దేనికి, హెల్త్ పోతుందని. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఒకటే, ఏం లేదు. 2 ఆప్షన్స్. ఒకటి ఫోన్ ఓపెన్ చేసి ఫ్రీ ఫైర్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ ఫైర్ని హోల్డ్ చేస్తే అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. అది కొడితే సరిపోద్ది.
లేదా ఇంకో ఆప్షన్ చెప్పనా, నీ హెల్త్ పోతే గ్లూ వాల్ అని ఒక ఆప్షన్ ఉంది, అది లేకపోతే చచ్చిపో అక్కడికి, అక్కడ ఏం కాదు. నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్ప ఏం అయిపోదు. గ్లూ వాల్ నీ దగ్గర పెట్టుకోవాలి, ఆ పైకి కొద్దిగా డ్రాగ్ చేసి కొట్టాలని ఎక్స్పీరియన్స్ వస్తుంది, అంతకు మించి ఏమైపోదు. ఉంటే అక్కడ చచ్చిపోయినంత మాత్రాన్ని ఇప్పుడు ఎలాగో నువ్వు పారిపోయేటప్పుడు ఆడు కొడతాడు, ఆడు చంపేస్తాడు నిన్ను, ఎందుకు. కాబట్టి మీరు కూడా అలా చేస్తున్నట్టయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. మేము అలాంటి వాళ్ళని బాగా తిడతాం, కానీ ఎలా ఆడాలో కూడా చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమ్మకం ఉండాలి ఆడేటప్పుడు, లేకపోతే ఇంక దేనికి ఆడేది. ఇంకా 100 రూపాయలతో కీ వచ్చేద్ది అనమాట. మ్యాప్లో అంత దూరం ఉందా పాయింట్, అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 200 1100 వస్తాయి. 1100 వస్తాయి. గైస్ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంటే క్షమించండి, అంటే సారీ, ఎందుకంటే నాకు ఇంకా అంటే ఉంటారు కదా ఇంట్లో ఫ్యామిలీ, వాళ్ళ టీవీ సౌండ్స్, వాళ్ళు మాట్లాడేవి అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అన్నమాట, ఏమనుకోకండి. ఎనిమి గైస్, ఎనిమి బోల్తే మనోడు తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, పారిపోయాడు. కనీసం వాడు కొట్టలేదు, పారిపోయాడు. ఇది కనీసం గ్లూ వాల్ ఉన్నాయి వీడి దగ్గర. గైస్ ఇంకో 100 రూపాయలు వచ్చాయి మనకి, 1100, ఇంకో 100, 1200 ఉన్నాయి ఇప్పుడు. కీ అంతా 1200 అంతే 1100 వచ్చాయి కదా అక్కడ. ఓకే అంటే ఎగ్జాక్ట్ 1000 రూపాయలు ఉన్నాయి అనుకుంటున్నాను. 1100 కదా ఉంది, 1100 కాయిన్స్. ఈడో 100 ఇచ్చాడు, అంతే. వెళ్ళిపోయి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేద్దాం అనమాట. ఓపెన్ చేసేసి లూట్ ఎత్తేద్దాం. ఏం లేదు గాయస్, పెద్ద మెడికిట్ బాక్సులు తీసుకుంటాను అంతే, ఏం లేదు గైస్. మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే ఏమనుకోకండి, ఒకసారి అనమాట. గైస్ ఇప్పుడు దాకా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇంత సోదపెట్టడం అవసరం లేదు, కానీ ఫస్ట్ వీడియోని పెడుతున్నాను. ఇదంతా మెయిన్గా కొట్టుని చూపించేయచ్చు, కానీ బెస్ట్ గన్లా ఉన్నాయి, పర్లేదు. కాదండి పదండి. గైస్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఎనిమి నాకు కనిపించాడు, గ్లూ వాల్ వేసుకుని బాగా ఆడుతున్నాడు. గ్లూ వాల్ వేసుకుని ఇగో ఇది చేయాల్సిన పద్ధతి, గ్లూ వాల్ వేసుకుని కొట్టే పద్ధతి. రే నాకు డౌటు, నేను ముందు ఎనిమి ఉన్నాడు అని కొట్టా ఫస్ట్. ఇక్కడ కూడా ఇందాక జరిగినది జరగాలి సరౌండింగ్. వెనక ముందు ఇందాక మ్యాచ్ ఇలాగైందిరా. బోయా కొట్టకపోతే నేను మార్చుకోవాలరా బాబు. గ్లూ వాల్ వేసేస్తున్నాడు, వెంటనే కొట్టే ఛాన్స్ ఎక్కడ ఎత్తున్నాడు ఎదవల్లు వేస్ట్ గాడు. మెడిగిట్ వేసుకోవాలి అర్జెంటుగా, లేకపోతే పక్కన ఇంకొకటి వచ్చేస్తుంది. బొర్ర ఆడతావా, నీ సిగ్గులేదు, పక్కకు పోయా పెచ్చ మొక్కం దానా, దూరం తెలియదు ఎట్టే. నేనే దూరం వచ్చాను, మళ్ళీ బొర్ర ఆడుతుంది, ఎలా కింద కొంగి బొర్ర ఎట్టి అలా కాలుతుందంట. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు నీకు ఓవర్ యాక్టింగ్, నువ్వు పారిపోకూడదు, కొడేస్తున్నారు. వచ్చాడు నువ్వు కొట్టడంగా చంపేస్తున్నారు, ఏం లేదు. ఇంకా 7 ఉన్నారు, అందులో నేను ఒక్కనే. 6 మెంబర్స్ని చంపితే అంటే 6 3 వ్యక్తి అలా, అంటే ఈ 6 ఒకే చోట కొట్టుకుని చచ్చిపోయి ఒకటి మిగిలాడు ఒక చివరిలో, ఆ ఒక్కడిని వెళ్ళి నేను కొడతాను. లేదా 6 కిల్లులు నాకే వచ్చేయాలి, ఎందుకంటే ఇప్పుడు 10 ఉంది, 16 అవ్వాలి. అది అయిపోయాడు, ఒకటి చచ్చిపోయాడు. 7 నుండి 5 అడ్డది చచ్చిపోయాడు. 4 ఇంకా 3 ఉన్నారు.
ముగ్గురు, ఇంకా ముగ్గురు ఉన్నారు. బాబోయ్ ఈ సౌండ్లు ఎక్కేస్తుంది. ఫ్యాన్ కూడా వేసుకోకుండా రికార్డ్ చేయలేదు, అదో నాయిస్ బ్యాక్గ్రౌండ్లో. అరే గ్లూవల్ వెనక దారి తెచ్చాలి తెచ్చా. అరే ఇంకా ఇద్దరు ఉన్నాం. ఆ ఇంకొకడు ఈ సరౌండింగ్స్లోనే ఎక్కడో ఉంటాడు, ఏదో ఒక ఇంట్లో దూరం ఉంటాడు. ఏ ఇల్లు కాదు, ఏ ఇల్లు బ్యాక్గ్రౌండ్లో మీకు నాయిస్ ఏమైనా ఉంటే ఏమనుకోకండి ప్లీజ్, సారీ. ఈ ఇంట్లోకి దూరిపోయి పైన స్కోప్ వేసుకుందామా, భలే ఉంటుంది. బోయా కొట్టాను కాసి, బోయా కొట్టి చూపించాను. అది ఇప్పుడు మీ కామెంట్లు ఏ పేరు పెట్టినా నేను తీసుకోండి. బోయా కొట్టి చూపించాను, అది అబ్బిగాడు అంటే. కానీ చివరికి నేను చేయలేదు, చివరికి చేయకుండా అలా కొట్టానంటే జోన్లో చచ్చిపోయాడు అనమాట. మనం ఏం చేయలేం, మనకు బోయా వచ్చింది, అదొక్కటే చాలు మనకి. బోయా కొట్టేసాం. ఇంకొక మ్యాచ్ ఆడితే బ్రాంజ్ 3కి వెళ్ళిపోతే ఇంకొక మ్యాచ్ ఆడేద్దాం అంతే. ప్లస్ ఫైర్ అయిపోయిందంట, తీసుకోండి. అంతే అయిపోయింది. ఇంకొక మ్యాచ్ ఆడేసి ముగించేద్దాం. నా టార్గెట్ 40 మినిట్స్. అలాగా అంత లాంగ్ వీడియోస్ మీరు చూడరు నాకు తెలుసు, ఏదో చూసేంతవరకు చూసేయండి ప్లీజ్. కానీ చూసింది కూడా లైక్ చేయకుండా వెళ్తే చాలా తప్పు. ప్లీజ్ లైక్ చేయండి గైస్. ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలి, ఏం గేమింగ్ వీడియోస్ కావాలని చెప్పి కామెంట్ సెక్షన్లో పెడతాను. అంటే గేమింగ్ వీడియోస్ అనే కాదు, ఏ కంటెంట్ మీద మీకు వీడియో కావాలి, ఏ కంటెంట్ మీకు నేను పెడతాను అనమాట. అంటే ఏ కంటెంట్ అంటే జోక్స్, ఎడిటింగ్ వీడియోస్, హ్యాక్స్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కొనుక్కోవడం, అలాగా ఏపీకేస్ ఎక్కించుకోవడం, పైగా ఫ్రీగా మూవీస్ చూడడం, అలాగా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ వీటి సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఏం కావాలంటే ఆ వీడియో మీరు ఏం అడిగితే అది పెడతాను నేను. మీ ఇష్టం, ఇంకా విడిగా అడిగేయండి కామెంట్లో. నేనైతే మ్యాక్సిమం దేనికి ఎక్కువ మంది ఏం అడుగుతారో టాప్ ఒక 5 కామెంట్స్ తీసి వాటి నుంచి పెట్టడం జరుగుతుంది. అసలు 5 కామెంట్లు కూడా పెట్టాక చూద్దాం. టాప్ 5 అన్నది ఏదో పెద్ద ఛానల్ కాదులే కానీ అప్గ్రేడ్ అవుతుంది ఛానల్. సేమ్ అదే ప్లేస్లో దిగుదాం మళ్ళీ, ఎక్కడ దిగాము. నా దగ్గరలో దగ్గర షార్ట్ గన్, ఇది కొత్తగా వచ్చిన షార్ట్ గన్ నాకు నచ్చదు, వేస్ట్, సొద్దు వేస్ట్ అంటే వాడాల్సిన వాళ్ళు వాడుతున్నారు గైస్. నాతో దాంతో ఆడలేను, నాకు అవ్వదు, నాకు అలవాట్లేదు. ఎనిమి బోల్తే పవన్ గారిని కూడా రాకముందుకే చంపేసాం దాన్ని. రివైవ్ అయిపోద్దిలే, రివైవ్ నువ్వు కొట్టగానే వచ్చేస్తారు కదా కిందకి, స్టార్టింగ్లో చచ్చిపోతే. గంటే కత్తి కటానా దొరికింది. మళ్ళీ ఆ లూట్ బాక్స్ దొరికితే బాగుంటుంది గైస్. లూట్ వచ్చేది సగం వరకు. M24 దొరికింది మనకి. బ్యాక్ సైడ్ ఎనిమి ఏం పట్టించుకోకుండా సీదా వెళ్ళిపోదాం, మనకి ఎందుకు. అటు సైడ్ ఆలు కొట్టుకుంటున్నారు. ప్రతి దాంట్లో వెళ్ళేట్టు దూరం అనుకోండి, మొత్తం సరౌండింగ్ చేసి చంపేశారు అనుకోండి. ఫస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో అలాగవుతుంది అన్నమాట. కానీ సెకండ్ మ్యాచ్ బోయా కొట్టి చూపించాను. బ్రాంజ్ ఏ పిల్ల బట్టని కొడతారు, అదే మీరు అనే డైలాగ్. నెక్స్ట్ డైలాగ్ నాకు తెలుసు, అదే అంటారు. కానీ నేను పెట్టే దాంట్లో ప్రతి వీడియోలో ఏదో ఒక్క దాంట్లో బోయా కొట్టకుండా తిరగదు. బోయా కొట్టిన వీడియో పెట్టేది తీరుతాను అంతే. అమ్మాయి ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. కష్టపడి చేస్తున్నాను అసలే. సౌండ్లు ఫుల్ బాడీ అంతా సౌండ్లు. అలాగుంది నా పరిస్థితి ఇప్పుడు.
మీకు పీసీలోంచి రోబ్లాక్స్ మైన్క్రాఫ్ట్ గేమ్స్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఏమో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మైన్క్రాఫ్ట్ వీడియో చేయొచ్చు, లేదా ఫ్రీ ఫైర్ దాన్ని చేయొచ్చు తెలీదు. 8 దొరికాడు. ఒరు నువ్వు కొట్టడం దేనికి, పారిపోవడం దేనికి రే? ఎన్నిసార్లు చెప్పాలి రే అలాంటి యాషాలు వేయకండి. నీకు గెలినవాడు కంప్లైంట్ చేస్తాను, కొట్టి పారిపోతున్నారు వీళ్ళు ఎందుకు? రే కిలి దొబ్బేసాడు వాడు. కిలి దొబ్బేసాడు. ఎక్కడరా కనపడకుండా కొడుతున్నాడు ఏట్రా? ఎక్కడున్నారా? వచ్చేసాడు, పారిపోతున్నాడు. నువ్వు రావడం దేనికి, కొట్టడం దేనికి, పారిపోవడం దేనికి? నీకు ఉన్నారా అసలు? పెచ్చగాపోతే చచ్చిపోయాడు అంతే, ఏం లేదు, చచ్చిపోయాడు. అదిగోండి ఇంకో ఎనిమి అక్కడ. గ్లూ వాలేరా ఫస్ట్. చచ్చిపోయేటి కిల్లు దొబ్బుతున్నారు రా రే, బెల్ల దొబ్బుతున్నారు రా కిల్లులు. మీరు బెల్ల దొబ్బుతున్నారు రా, గ్రేటరా రే. కిల్లులు దొబ్బడంలో బెల్ల ఉన్నారా అసలు బాటుగాళ్ళు. కిల్లులు బెల్ల దొబ్బుతున్నారు గాయస్, బెల్ల దొబ్బుతున్నారు. కిల్లులు బలే దొబ్బారురా. కాలుద్దాం. బుల్లెట్ దింపితే సరిపోద్ది దీనికి. ఇప్పుడు దాన్ని చూసి ఎనిమిది ఎవరో ఒకరు రావాలన్నమాట. ఆ స్మోక్కి ఎవడో ఉన్నాడు అక్కడ. అభి డెవిలేనా? అభి అంతే అయిపోయింది, తినేద్దాం. ఓకే గాయస్, అక్కడ ఒక ఎనిమి ఉంది, వెళ్ళిపోతుంది. కాలుద్దాం గాయస్, కన్ఫర్మ్ డిస్ట్రాక్ట్ ఇక్కడ ఆగిపోద్ది. నాకు తెలుసురా బాట్ పారిపోతుంది. మీకు హెల్త్ తగ్గితే పారిపోయి అలవాటు ఏంటో జుబ్బేట్రా దేవన్నా. ఆ గ్లూ వార్ అంటూ మీరు కనీసం కిల్స్ చేయకుండా ఉంటారు రే. కనీసం 2-3 అయినా ఉంటారా కనీసం గ్లూ వాళ్ళు. అవి కూడా వాడకుండా బేసిక్ వాడకుండా ఫ్రీ ఫైర్లో మీరు ఏం సాధిద్దామని వస్తున్నారా? ఏం సాధిద్దామని ఎందుకే గిలికించుకుంటా నాకు అర్థం కాదు. కానీ గుడ్ ట్రై, బాగానే హెల్త్ తీసుకోండి. ఇంకొకడు రే మీరు బిళ్ళ ఉన్నారా రే. ముందు నుండి ఒకడు, పక్క నుండి ఒకడు, వెనక నుండి ఒకడు. ఏట్రా బాబు అసలు, ఇది కూడా చచ్చిపోతాడు. ఇప్పుడు చచ్చిపోయాడు. బ్యాక్గ్రౌండ్లో మీకు ఏమన్నా నాయిస్ ఉంటే సారీ గైస్, ఏమనుకోకండి ప్లీజ్ అండర్స్టాండ్. ఒకసారికి అర్థం చేసుకోండి. ఎనిమి లాగ్ అవుతుంది గైస్, మధ్యలో లాగ్ అవుతుందండి. ఏం చేయమంటారు లాగ్ అవుతే? నేను ఆడుతున్న శాంసంగ్ ఫోన్లో. ఇప్పుడు నా ఫోన్ నాది ఒరిజినల్ అయితే ఇది ఒరిజినల్ రెడ్మీ ఇరిగిపోయింది అది. దాని తర్వాత ఇప్పుడు నా ఒరిజినల్ శాంసంగ్ ఫోను S23 ఫ్యాన్ ఎడిషన్ అనమాట. కానీ ఇప్పుడు నేను ఆడుతున్న శాంసంగ్ వేరే ఫోను S20లో అనేది ఆడుతున్నాను ఇప్పుడు నేను. ఏమో మోడల్ నేను నాకు తిన్నంగా తెలియదు, సారీ ఏమనుకోకండి. గ్రీన్ మెయిన్ దొరికేసింది. వెళ్ళిపోదాం అక్కడ వెళ్ళిపోయి క్యాంపెయినింగ్ చేద్దాం. లాస్ట్లో ఒక మిగిలితోడు ఉన్నాను చంపుకోవచ్చు. ఈ డ్రోన్లో కనిపిస్తే అడ్మిట్ చాలా చెప్తుంది అంటే ఎప్పుడు కాదు, అప్పుడప్పుడే. ఇక్కడ ఎనిమిది ఉన్నట్టు ఉన్నాడు, గ్లూ వాళ్ళు ఉన్నాయి. అద్దుకోండి వేసి పాడేద్దాం. నాకు అర్థం కాలేదు. వచ్చాను నేనది పైకి డ్రాగ్ బాబు రే. ఇలా కోసం చిన్నగా ఆడుతుంటే చెప్తా లేపుతారు. పోన్లే బ్రాంజ్ 3కి వెళ్తే చాలు. ఇదేం మెయిన్ మ్యాచ్ అనుకోలేదు కదా మనం. ఎస్, బ్రాంజ్ 3కి వెళ్ళాం. ఈరోజు మొత్తానికి 3 మ్యాచ్లు ఆడాం. అందులో 2 మ్యాచ్లు బోయా కొట్టలేదు, కానీ స్కోర్ అనేది పెరిగింది. అందులో మధ్యలో మ్యాచ్, సెకండ్ మ్యాచ్లో అయితే మనం బోయా కొట్టి విక్టరీ సంపాదించాం. అంతేగా శంకర్తో ఈ వీడియో అనేది ఆపేపోతున్నాను అనమాట.
మీరు ఇంకా సరికొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ASCB ఎంటర్టైన్మెంట్ విత్ గేమింగ్ అండ్ హ్యాక్స్. బాయ్.